హలో అండి, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనము కాన్కరెన్సీలో ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం. అదేంటంటే థ్రెడ్స్. సో థ్రెడ్ ఈజ్ ఎ లైట్ వెయిట్ ప్రాసెస్ విచ్ హెల్ప్స్ అస్ రన్నింగ్ మల్టిపుల్ టాస్క్ కాన్కరెంట్లీ. సో బేసిక్గా ఏంటంటే మనకు ఒక అప్లికేషన్లో ఒక స్మాల్లర్ టాస్క్స్ ఉన్నాయి, అవన్నీ ప్యారల్గా రన్ చేయాలనుకుంటే మనం థ్రెడ్స్ వాడతాం. సో ఈ థ్రెడ్స్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ లైఫ్ సైకిల్ స్టేజెస్. సో ఈ లైఫ్ సైకిల్ స్టేజెస్ మనం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ థ్రెడ్స్. సో ఫస్ట్ ఏంటంటే మనం థ్రెడ్ క్రియేట్ చేయగానే ఇట్ గోస్ ఇన్ టు న్యూ స్టేట్. అంటిల్ వీ కాల్ స్టార్ట్ ఇట్ విల్ నాట్ గో ఇన్ అండ్ సే దట్ మనకు సిపి రిసోర్సెస్ కావాలి అని మనకు తెలియదు అనమాట. సో మనం థ్రెడ్ డాట్ స్టార్ట్ కాల్ చేస్తాం. అది కాల్ చేసిన తర్వాత ఇట్ గోస్ ఇన్ టు రనబుల్ స్టేజ్. ఆ రనబుల్ స్టేజ్లో ఇట్ విల్ వెయిట్ ఫర్ సిపియూ టు అలొకేట్ రిసోర్సెస్. సో ఒకసారి సిపియూ అలొకేట్ చేసిన తర్వాత ఇట్ గోస్ ఇన్ టు రన్నింగ్ స్టేజ్. సో అండ్ ప్రాసెసింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇట్ గోస్ ఇన్ టు టర్మినేటెడ్ స్టేజ్. సో ఇది బేసిక్ ఆపరేషన్స్. సో మనకు డిఫరెంట్ అదర్ స్టేజెస్ ఉన్నాయి. అదేంటంటే టైమ్డ్ వెయిటింగ్. సో లెట్సే మనం థ్రెడ్ డాట్ స్లీప్ విత్ సర్టెన్ టైమర్ కాల్ చేస్తాం అనుకోండి, లైక్ 3 seconds ఆర్ 4 seconds. అప్పుడు మనకు థ్రెడ్ వెయిటింగ్ స్టేజ్లోకి వెళ్తుంది. ఆ టైమర్ అయిపోయిన తర్వాత అగైన్ ఇట్ గోస్ బ్యాక్ ఇన్ టు రనబుల్ స్టేజ్. ఓకే. సో ఇంకొక 2 స్టేజెస్ ఏంటంటే వెయిటింగ్ స్టేజ్ ఏంటంటే మనం థ్రెడ్ డాట్ వెయిట్ కాల్ చేస్తే అప్పుడు అది వెయిటింగ్ స్టేజ్లోకి వెళ్తుంది. అండ్ ఏదన్నా వేరే థ్రెడ్ వచ్చి నోటిఫై కాల్ చేయడము లేకపోతే నోటిఫై ఆల్ కాల్ చేయడం చేస్తే అప్పుడు ఇట్ కమ్స్ బ్యాక్ లైవ్ అండ్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్. అండ్ ఇంకొకటి ఫైనల్ స్టేజ్ ఏంటంటే బ్లాక్ స్టేజ్ ఎప్పుడు అవుతుందంటే మనము లెట్సే మన థ్రెడ్లో ఒక రిసోర్స్ కావాలి, ఆ రిసోర్స్ అవైలబుల్ లేదు, సమ్ అదర్ థ్రెడ్ ఈజ్ యూజింగ్ దట్ రిసోర్స్. అప్పుడు ఇట్ విల్ వెయిట్ ఫర్ దట్ రిసోర్స్ టు బి అవైలబుల్. సో ఇన్ దట్ స్టేజ్ ఇట్ విల్ బి బ్లాక్డ్. సో ఆ రిసోర్స్ ఎప్పుడైతే మనకు అవైలబుల్ అవుతుందో దెన్ ఇట్ గోస్ బ్యాక్ అగైన్ ఇన్ టు రనబుల్ స్టేజ్. Okay, so these are the important life cycle stages.